శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 ఆగస్టు 28 శుక్రవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి. సూర్యోదయం ఉదయం 5:48 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:15 ఉంది. చంద్రోదయం సాయంత్రం 6:41 ఉంది. చంద్రాస్తమయం ఉదయం 6:48 ఉంది. ఈ రోజు పౌర్ణమి తిథి శతభిష నక్షత్రం ఉంది. పౌర్ణమి తిథి ఉదయం 9:12 వరకు ఉంది. తదుపరి పాఠ్యమి తిథి వస్తుంది. శతభిష నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 4:03 వరకు ఉంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం వస్తుంది. యోగం అతిగండ ఉదయం 9:10 వరకు ఉంది. తదుపరి సుకర్మ కరణం భవ ఉదయం 9:14 వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 9:22 వరకు ఉంది. తదుపరి కౌలువ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:15 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:42 వరకు ఉంది. అమృత కాలం రాత్రి 8:21 నుండి 10:01 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంది. ఇప్పుడు అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జం ఉదయం 10:29 నుండి 12:09 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:06 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:22 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగంట మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:38 నుండి 9:11 వరకు. ఈ రోజు ముఖ్యమైన పండుగలు విశేషతలు వచ్చేసి ఈ రోజు శ్రావణ పూర్ణిమ అయితే ఉందండి. ఈ శ్రావణ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమ అని, రాఖీ పూర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజు రాఖీ పండుగను నిర్వహించుకోవాలి. అలానే ఈ రోజు గాయత్రి జయంతి, 3వ శ్రావణ శుక్రవారం, చంద్రగ్రహణం, వికనస జయంతి, హైగ్రీవ జయంతి కూడా ఉన్నాయి. ఇంక ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, నామకరణం, వ్యాపార ప్రారంభం, విగ్రహ ప్రతిష్టాపన, రిజిస్ట్రేషన్లకు, వాహన ప్రారంభాలకు, నిశ్చయ తాంబూలాలకు, పెండ్లి చూపులు చూసుకోవడానికి, ఇంకా బోరింగ్ లాంటివి త్రవ్వించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.